ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి ముంగిట్లో ఒక దేవతా వృక్షం ఉంటుంది. అది వేప చెట్టే కావచ్చు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, బిల్వపత్రం చెట్టు, అలా ఎన్నో చెట్లు ఉంటాయి. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో వెలిసినటువంటి కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో రేగిపళ్ళ చెట్టు ఉంటుంది. దీన్నే బదిరి వృక్షం అని కూడా అంటారు. ఈ గంగరేణి చెట్టు కింద భక్తులు పట్నాలు వేసుకుంటారు, కొలుపులు కొలుచుకుంటారు. ఇక్కడే మొక్కులు కూడా చాలా మంది చెల్లిస్తారు. మల్లన్న సన్నిధిలో గుడి ముందరే ఉండేటువంటి ఈ రేగిపళ్ళ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టుకే భక్తులు బాసింగాలు కడతారు పెళ్లి కోసం, ఉయ్యాలలు కడతారు సంతానం కోసం, రక్షలు కడతారు ఆరోగ్యం కోసం, గాజులు కడతారు సౌభాగ్యం కోసం. ఇలా రకరకాల మొక్కులనైతే స్వామివారికి విన్నవించుకుంటారు. అంతేకాకుండా ఈ చెట్టు సంవత్సరం అంతా కూడా పచ్చగానే ఉంటుంది. ఈ ఆకులను తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుందని భక్తుల యొక్క విశ్వాసం. తలనీలాలను సమర్పించినటువంటి జుట్టును కూడా ఈ గంగరేగి చెట్టు మొదట్లో వేస్తూ ఉంటారు. గంగిరేని చెట్టుకు వేసినటువంటి బంతిపూల మాల స్వయంగా స్వామివారికి వేసినట్టుగానే ఫీల్ అవుతుంటారు భక్తులు.